కోనసీమ అంటే పచ్చని తివాచీ పరిచినట్లుగా ప్రకృతి అందాలతో పిల్ల కాలువలతోనూ చుట్టూ గోదావరి అందాలతోనూ కొబ్బరి తోటలతోనూ అలరారుతూ ఉంటుంది. అయితే సుమారు 1,05,000 ఎకరాల్లో ఇక్కడ రైతులు కొబ్బరి పంట సాగు చేస్తారు. 60 కోట్ల కొబ్బరికాయలు ఎగుమతి ఈ కోనసీమ నుంచి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని ఇక్కడ కొబ్బరి రైతులు ఘనంగా జరుపుకుంటారు. కానీ 1996లో సంభవించిన తుఫాన్ తర్వాత ఆ పరిస్థితి కోనసీమలో కనుమరుగైంది. ఆశించిన దిగుబడి లేక, అనుకున్న ధర లేక అక్కడి కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొబ్బరి మార్కెట్ల నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కొబ్బరి పంటపై ఆసక్తి తగ్గించారు కొబ్బరి రైతులు. మళ్ళీ 2023 తర్వాత 2024 ఆగస్టు నుంచి ధరలు పెరగడంతో కొబ్బరి రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కొబ్బరికాయ చరిత్రలో అనూహ్యమైన రేటు ఈ 2024-25 సంవత్సరంలో రావటం జరిగింది. ఇంత ముందుగా 4-5 సంవత్సరంలోనూ కరోనా ముందర అయితే కనుక 7 రూపాయలు కూడా కొబ్బరికాయ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది ఈ 2024-25 సంవత్సరంలో గటగట రేటు 17,000, గండేర రేటు 20,000 రావటం వల్ల రైతులకి, వ్యాపారస్తులకి, వినియోగదారుడికి అందరికీ కూడా ఆశాజనకమైన రేటు. ఇంచుమించు 100 నుంచి 150 లారీలు రోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎగుమతి చేయడం జరుగుతుంది. దీనికి తోడు కుంభమేళా సందర్భంగా కూడా కొంత ఎగుమతులకు సపోర్ట్ ఇచ్చి ఈ రేటు రావడానికి అవకాశం జరిగింది. కొబ్బరికి రూగోస్ అనే కొత్త వైరస్ రావడంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొబ్బరి రైతులు ఉన్నారు. అంతలోనే కొబ్బరి ధరలు పతనం అవడంతో కొబ్బరి పంటపై రైతు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. అందుకే కొబ్బరి తోటలను అయినకాడికి రియల్ ఎస్టేట్ దళాలకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు, సంభవించిన వరదలకు కొబ్బరి తోటలకు ఆశించిన తెల్లదోమ ఉధృతి తగ్గి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి గత 2 సంవత్సరాలు పోల్చుకుంటే అసలు ఏ విధమైన రేటు లేదు. దింపు కూడా తీయించుకోలేని పరిస్థితిలో రైతులు వదిలేసిన రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే కాయలు లేక, ఆ ఖర్చులు ఇవ్వలేక. ఎందుకంటే మాకు ఇక్కడ దింపు తీయడానికి ఒక రకం ఇబ్బంది అయ్యిందండి మాకు. ఎలాగంటే 1000 కాయలు తీయాలంటే ఒక కాయకి ₹1.5 నుంచి ₹2 ఇస్తున్నామండి మేము. ఇప్పుడు 200 కాయలు పడ్డాయనుకోండి, అతనికి కూలీ కిట్టదు. అందు గురించి కూలీ మనకి 1,200, 1,500 ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి 200 కాయలకి, 300 కాయలకి 1,500 ఇచ్చామంటే కాయకి ₹5 అయ్యిందండి మాకు. ఇక్కడ ఈ రకం ఇబ్బందులు కూడా మాకు ఎదురయ్యాయి. అంచేత కొబ్బరి రైతులకు, వ్యాపారులకు, కార్మికులకు ఈ 3 నెలలు వస్తున్నాయంటే వారికి పండగ వాతావరణమే కలిగినంత ఆనందంగా ఉంటారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ధరలు స్థిరీకరణ చేసి చర్యలు తీసుకోవాలని కొబ్బరి రైతులు, వ్యాపారులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలను కోనసీమలో నెలకొల్పి పలువురికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు, వ్యాపారులు మొరపెట్టుకుంటున్నారు. రావడం అనేది కనివిని ఎరగని రేటు ఈ సంవత్సరం వచ్చింది. ఎందువల్లంటే ఉత్పత్తి చాలా తక్కువగా ఉండడము, మరియు డిమాండ్ ఒకేసారి పండగల సీజన్ తోటి డిమాండ్ రావడంతో అందరూ కూడా ఖరీదులకి మక్కువ చూపారు. దాంతో రేట్లు ఒకేసారి ఎగబాకాయి. ఎందువల్లంటే గత 10 రోజుల నుంచి వర్షాలు ఉండడం వల్ల ఉత్పత్తి కూడా తగ్గింది. మరియు పండగ ఒక వారం లోపలికి వచ్చేయడంతో అందరూ కూడా దీని మీద మక్కువ చూపడంతో